గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. భూమి మీద మానవ మనుగడ గ్రహాల చలనం వల్లే మారుతూ ఉంటుంది. సౌర కుటుంబం ఆధారంగా గ్రహాల గమనాన్ని వివరించేదే జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక అంశాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహ కూటమిలోని గ్రహాల ఆధిపత్యాలని వివరించడానికి మన స్టూడియోకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, గ్రహరాజ్య వ్యవస్థలో గ్రహాల ఆధిపత్యాల రీత్యా శుక్రుడు ఏ ఏ రాశులకి ఆధిపత్యాన్ని వహిస్తాడో తెలియజేస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మర. ఓం నమో వెంకటేశ. గ్రహరాజ్య వ్యవస్థ లోపల రాజుగా రవి, రాణిగా లేదా సమర్థత తక్కువగా ఉన్న రాజుగా ఉండేటువంటి వాడు చంద్రుడు, సైన్యాధిపతిగా కుజుడు, వ్యాపారస్తునిగా బుధుడు, సరి అయిన మంత్రిగా గురుడు, మంత్రివర్యుడు. మంత్రం అంటే ఆలోచన, మంత్రం అంటే ఉపాసన. ఆ మంత్రం అంటే మననాత్రాయితే, అధికంగా మననం చేయడం ద్వారా రక్షించేది. కాబట్టి అది మంత్రి, మంత్రాంగం అంటాం. సరి అయినటువంటి ఆలోచనలు, సరి అయిన భావాలు కూడా మంత్రమే అవుతాయి. ఆలోచన ఏదైనా మంత్రమే అవుతుంది ఒక్కోసారి. అటువంటి వాటిల్లో రెండవ వైపు ఉన్నటువంటి వాడు శుక్రుడు. ఆలోచనల లోపల లోకక్షేమం కోరుకుంటూ ఉండేటటువంటి మంత్రము, మంత్రాంగంతో గడుకుందైతే ఆ లోకాన్ని ఏ రూపంలో మనం వాడుకోవచ్చు అని ఆలోచించగలిగినటువంటి కూడా ఒక మంత్రం అవుతుంది. చెడు వ్యాపనం పొందినా పర్వాలేదు అనుకునేవాడు శుక్రుడు అవుతాడు. చెడు వ్యాపనం జరగటానికే వీల్లేదు అనుకునేవాడు గురుడు అవుతాడు. జరగనేయండి, ఎట్లాగూ జరుగుతూ ఉంటుంది కదా అనుకుంటూ ఉదాసీనంగా చూసేవాడు శుక్రుడు అవుతాడు. అటువంటి జరగకుండా కాపాడటానికి తన శాయశక్తులా పరిశోధన చేసేవాడు గురుడు అవుతూ ఉంటాడు. అటువంటి శుక్రునికి జ్యోతిష్ శాస్త్రం 2 రాశులను ప్రాధాన్యం ఇచ్చింది. అది ఒకటి వృషభ రాశి, ఒకటి తులారాశి. వృషభ రాశిలో ఇప్పటికే మనకు కనిపించేటటువంటిది ఇది శరీరాశి, స్థిర రాశి, అదేవిధంగా భూతత్వ రాశి. దీనికి పేరే ఎద్దు, నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడికి జోడుగా ఉన్నటువంటి నందీశ్వరుడు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చినవి. ఈ ప్రదేశంలో ఒక శుక్రుడు చేరుతున్నాడు ఇప్పుడు. అదేవిధంగా బేసిరాశి, చరరాశి, వాయుతత్వ రాశితో కూడుకున్నటువంటి చోట బ్యాలెన్స్ అని పేరు కలిగినటువంటి తుల దగ్గరికి ఇంకో శుక్రుడు చేరుతున్నాడు. అసలు శుక్రుని తత్వం ఏంటో మనం అర్థం చేసుకుంటే వీళ్ళు ఎక్కడెక్కడ సెట్ అవుతారో తెలుస్తుంది. పేరులోనే శుక్రం అనే పదం ఉంది. శుక్రకణంలో జీవం ఉంది. ఆ జీవం ఉండటం వల్ల శుక్రత్వము అని చెప్పేసి శబ్దం లోపల కూడా తప్పనిసరిగా ఎంతో జీవత్వం ఉంది. జీవం ఉంటేనే వ్యక్తికి ఆకర్షణ. జీవము లేని చోట ఆకర్షణ లేదు. అందుకే శుక్రుడు ఆకర్షణల కారకుడు అని చెప్పేసిన పదం ఉంటుంది. ప్రాణభూతమైనటువంటిది శుక్రమే, అట్లాగే దానివల్లనే లోకంలోకి ఆకర్షణ ఉంటుంది అనమాట. శక్తి పెంచుకోవడం అంటే ఇది ఈ రూపంలో కనపడుతుంటుంది. శుక్రుని యొక్క లక్షణాలను మనం జాగ్రత్తగా చూస్తే, ఈయన మనకు పౌరాణికాల రీత్యా చూసేటట్టయితే దేవగురువుగా కనపడుతున్నవాడు బృహస్పతి అయితే, రాక్షస గురువుగా ఉన్నటువంటి వాడు శుక్రుడు. మరి ఈయనేం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే, రాక్షస గురువుగా ఉన్నటువంటి వాడిని ఏ పురాణమైనా చూడండి, ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కేవలం దైవం మీద కోపం వల్ల, అందులో గురుని మీద కోపం వల్ల, నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుండి చూపిస్తాను చూడు నా తడాక అన్నట్టు. ఆయన్నేమో దేవగురువేమో పాజిటివ్స్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఈజీగా చెప్పాలంటే ఆక్సిజన్ లోపం రాకుండా కాపాడుకునేటటువంటి వ్యక్తి ఏమో గురుడైతే, మిగిలినటువంటి ఎన్ని వాయువులైనా పెంచుదాం, ఆక్సిజన్ తగ్గించేసేద్దాం లోకంలో అనగలిగిన వాడు శుక్రుడు అవుతాడు. అందుకనే ఈయన శుభానికి మన వాళ్ళకు చూసేటట్టయితే ఈయన శుభానికి కారకుడు అయితే, ఏమైనా కానీ మనం బాగుంటే చాలనుకునేవాడు కారణం శుక్రుడు అవుతూ ఉంటాడు. అట్టని శుక్రుడు చెడ్డవాడని కాదు, పురాణాల రీత్యా చెప్పేది. ఈయన గురించినటువంటి కొన్ని పదాలు వాడుతూ ఉంటానికి, ఈయన న్యాయ సంబంధమైన వ్యవస్థలో కూడా
ఈయన లాయర్ లాగా పనిచేస్తూ ఉంటాడు. ఈ కాలానికి శుక్రనాయర్లే చాలా బాగా పనిచేస్తారు. శుక్రనీతి అంటాం. గురునికి సంబంధించిన లాయర్లు అంత గొప్పగా పనిచేయరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అంతా ధార్మికం, ప్రశాంతం, తప్పు లేకుండా ఉంటే అంటే ఏదైనా ఒకసారి ఎవరిదో తలకాయ నరుక్కొని తీసుకొచ్చేసిస్తే గురుడైతే అప్పటికప్పుడు పోలీసులకు పట్టించేస్తాడు. ఈయన అట్లా కాదు, అది పక్కకు పెట్టు, చేయగడుక్కొని లోపల రా, అసలు విషయం ఏంటో చెప్పు, నేను రక్షించే విధానం ఆలోచిస్తా అంటాడు. కాకుంటే ఫీజు ఎక్కువ అవుతుంది అని చెప్పుకుంటాడు. ఈ ఈ టైప్ ఆఫ్ అనమాట. అందుకని ఈయనను ఆ రూపంలో చూస్తూ ఉండటం అనమాట. బలిచక్రవర్తి శుక్రాచార్యుల యొక్క సంభాషణ ఉంటుంది వామన చరిత్ర లోపల. అక్కడ శుక్ర నీతిగా ఒక శ్లోకం చెప్తాడు, ఒక పద్యం చెప్తాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము వందదదిప అంటాడు. అంటే ఇక్కడ పాపం అంటది పోనీకి అన్నాడు. ఎవరికి? బలిచక్రవర్తికి. ఎప్పుడప్పుడు అబద్ధాలు ఆడొచ్చు లోకం లోపల. అంటే బొంకవచ్చు అంటే అబద్ధాలు ఆడొచ్చు. వారిజాక్షులందు స్త్రీల విషయంలో అబద్ధాలు ఆడొచ్చు, అంటే వాళ్ళని రక్షించే విషయంలో, స్త్రీల విషయంలో. అంటే ఆ తర్వాత వైవాహికములందు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పి అక్కడి నుంచే వచ్చింది మనకు. అందుకని వివాహాలు చెడిపోయే సందర్భం వస్తే అబద్ధం ఆడినా కానీ అప్పటికప్పుడు కాపాడుకోండి అన్నారు. ఈమె ఇంకా మిగిలిన 3 అంశాలు చూస్తే మనకు లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి లోకం తెలుస్తుంది. ఇప్పుడు మనం శుక్రనీతిలోనే ఉన్నాం. ప్రాణము పోయే సమయంలో అబద్ధాలు ఆడచ్చు, విత్తము పోయే సమయంలో అబద్ధాలు ఆడచ్చు, ధనం అవమానం అవుతున్న సమయంలో అబద్ధాలు ఆడచ్చు. ఇంకా అబద్ధాలు ఆడడం కూడిన సమయం ఇంకెక్కడ ఉందా ప్రపంచం లోపల? ఈ 3 ముఖ్యమైనవి: ప్రాణము, విత్తము, మానము. ఈ 3 సమయాల లోపల అబద్ధాలు ఆడచ్చు అని చెప్పాడు. ఇంకా చివరికి 2 మాత్రం మంచి విషయాలు చెప్పాడు. ఏదైనా గోవులను రక్షించే విషయంలో కూడా అబద్ధాలు ఆడచ్చు. లోకరక్షకులైనటువంటి వాళ్ళని ఎవరినైనప్పుడు కూడా మంచి సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటుంటే వాళ్ళని ఎవరిని రక్షించే సమయం లోపల కూడా అబద్ధాలు ఆడచ్చు. ఈ పదాలన్నీ వాడినటువంటి వాడు శుక్రాచార్యుడు. అంటే ఈ శుక్ర నీతి ఈ శుక్రుని యొక్క రాసుల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అవసరానుకూలంగా అప్పటికప్పుడు ఏదో ఒకటి పనిచేసేసి మొత్తానికి ఆ బయటపడిపోయే విధానం ఉంటుంది తప్ప ఆయన ప్రత్యేకంగా ఒక స్పష్టమైన విధి విధానం ఉండదు. అంతేకాదు బలిచక్రవర్తితో వాగ్వాదం కూడా బాగా చేస్తాడు. బాగా చేసి రాక్షస కులాన్ని అంతం చేయడానికి వచ్చాడు వామనుడు, తెలియట్లేదా అని చెప్పేసి గొడవ చేస్తాడు. కులాంతం చేయడం కోసం వచ్చినటువంటి వాడు అని. వాడు 3 అడుగులతో పోయేవాడు కాదు, నిన్ను ముంచిపోతాడు, జాగ్రత్త అంటాడు. నిన్ను ముంచితే మేమందరం ఎక్కడికి పోవాలంటాడు. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పడానికి కోసం. అప్పుడు బలిచక్రవర్తి చక్కగా చెప్తాను, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంపైన దుర్మరణంపైన కులాంతమైన అన్నాడు. అప్పటికి నా మొత్తం పోయినా సరే నేను నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరియైన్ హరుడైన నీరజభువుండ అభ్యాగతుండైన నవ్వు తిరగన్నేరదు నాదు జిప్ప వినుమా ధీవర్య అని అంటాడు. అప్పటికి నీళ్లు పోయడానికి అడ్డం పడితే కంటికి అదే దాంట్లో పెడితే గుచ్చారని చెప్పేసి పేరు, అంటే ఏకాక్షి అయ్యాడు అని చెప్పేసి, అంటే తగ్గిపోతుంది అతని ప్రభావం అని చెప్పడానికి. ఇదంతా మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే శుక్రుని లక్షణం ఇది. శుక్ర లక్షణం ఏంటంటే తాను నమ్మినటువంటి ఒక వ్యవస్థ ఉండేటట్టయితే ఆ వ్యవస్థను కాపాడుకునే విధానము ఉంది. తాను ఎవరినైతే నమ్ముతున్నాడో ఆ వ్యవస్థ మంచిదా చెడ్డదా అని కాదు. బలిచక్రవర్తి తప్పు చేస్తే నేను నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి చెప్పచ్చు కదా, చెప్పడు. ఆ రాక్షస కులానికి నేను మొత్తం తీసుకున్నాను, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎట్లాగైనా కాపాడుకుంటాను అంటాడు. నువ్వు చేస్తున్న తప్పు కదా అంటే కాదు కాదంటాడు. ఈ లక్షణాలను మనము తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ అన్వయం చేసుకుంటూ రావాలి. ఈ రకంగా చూసుకోవాలి. అట్లాగే శరీర ధర్మంలో కనుక చూసుకునేటట్టయితే శరీరంలో ఏ లక్షణాలకు దీనికి ఉంటుందంటే మొత్తం హార్మోన్ సిస్టమ్ అంతా కూడా శుక్రునికి సంబంధించినటువంటిది. బుధునికి నర్వస్ సిస్టమ్, శుక్రునికి హార్మోన్ సిస్టమ్. నీ ఆలోచనలు అనేవి ఆలోచనలు అనేవి చంద్రుడు. ఆలోచన ఫస్ట్ పనిచేసేది ఎక్కడ? నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్ ఇమ్మీడియట్గా పనిచేసేది ఎక్కడ? హార్మోన్ సిస్టమ్ మీద. హార్మోన్ సిస్టమ్ ఇమ్మీడియట్గా పనిచేసేది ఎక్కడ? ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఇది వరుస అనమాట దానికి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎముకలు కండరాలు కదులుతుంటాయి, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి భాగాలు కదులుతాయి, ఆ తర్వాత ఇది విసర్జన వైపు వెళ్ళిపోతుంటుంది. ఇది సూర్యుడి నుంచి బుధుడి నుంచి వచ్చేటువంటి ట్రెండ్ అనమాట. ఈ రూపంలో చూసేటట్టయితే శరీరం లోపల ప్రతి హార్మోన్కు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడే కనపడుతూ ఉంటుంది. ఎన్ని హార్మోన్లు ఉన్నాయంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు అన్ని రకాల హార్మోన్లు అన్ని శరీర భాగాల్లో ఉన్నాయి. నీకు ఆనందాన్ని కలిగించాలన్నా ఒక రకమైనటువంటి ఏదో చూసినా విన్నా కన్నా శరీరంలో ఒక రకమైనటువంటి హార్మోన్, ఆనందకరమైన హార్మోన్ విభజన కావాలి.
సడన్గా అక్కడి నుంచి ఏదో పాము పోయిందో ఇంకేదో మనకు తెలియని వస్తువు పోయిందో అమ్మో అని భయపడ్డామంటే అక్కడ కూడా ఒకటి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇదొక రకమైంది, అదొక రకమైంది. ఈ రెండు కూడా హార్మోన్సే అని అంటాం. గొంతులో ఒక రకమైన హార్మోన్ ఉంటుంది, ఆ తర్వాత హృదయ భాగాల్లో ఒక రకమైన హార్మోన్ ఉంటుంది, ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది, స్త్రీకి పురుషునికి సంబంధించిన దాంట్లో టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్స్ ఉంటాయి. ఏ హార్మోన్లో ఏది లోపించినప్పటికీ కూడా వెంటనే దానికి సంబంధించిన లోపాలు వస్తాయి. అందుకని శరీరం లోపల ఉండేటటువంటి అన్ని భాగాల లోపల ఉండేటటువంటి ఈ హార్మోన్లు అనగలిగిన అంతఃస్రావాలు ఏవైతే ఉన్నాయో అవి స్పెసిఫిక్ ప్లేసెస్లో కూడా ఉండవు, ఆ క్షణానికి రిలీజ్ అవుతాయి. ఆ క్షణానికి రిలీజ్ అయ్యి బ్లడ్ ప్రెషర్లో కలిసిపోతాయి. దీనికంటూ ఫలానా ప్లేస్ ఉంటుందని తెలియదు. అట్లా ఆయా ప్రదేశాల లోపల ఉండే హార్మోన్ల వల్ల శరీరం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వైద్య జ్యోతిషం పరంగా శుక్రుడు కారకత్వాలు ఏ రకంగా ఉంటాయి? గొంతులో ఉండే హార్మోన్ సరిగా లేకపోయేటట్టయితే మనకు థైరాయిడ్ అంటున్నాం ఇవాళ. ఆ తర్వాత ప్యాంక్రియాస్లో సరిగ్గా హార్మోన్ లేకపోతే షుగర్ వ్యాధి అంటున్నాం. ఇంకా సరే పురుషత్వం స్త్రీత్వం విషయం లోపల టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ లోపాలని చెప్పేసి ఇప్పటికీ కూడా మందులు తీసుకునేవాడు ఉంటుంటారు. శరీరంలో ప్రతి భాగంలోనూ కూడా ఈ హార్మోన్ల ప్రభావమే మన మీద ఉంటుందన్నమాట. అట్లా హార్మోన్ సిస్టమ్స్కి మొత్తానికి ఇన్నే కారకుడు అయినప్పుడు మరి ఇప్పుడు లోపాలకు కూడా ఇన్నే కారకుడు అవుతుంటాడు కదా, వాటికి సంబంధించిన ఏదోటి టోటల్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొత్తానికి కూడా ఇన్నే కారణం. ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? ఆకర్షణ. ఆకర్షణ లేని చోట ప్రత్యుత్పత్తి లేదు. అది జీవులన్నిటిలోనూ ఉంటుంది. ఆకర్షణ లేని ప్రత్యుత్పత్తి లేదు. ఆకర్షణ లేకుండా చేసేటటువంటి ప్రత్యుత్పత్తి విభాగంలో పుట్టే సంతానం కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి స్పష్టమైన సంతానం ఆనందకరంగా సాగాలంటే ఇద్దరి మధ్యలో ఆకర్షణ ఉండాలి. అందుకని సృష్టిలో స్త్రీకో రకమైన లక్షణం, పురుషుకు లక్షణం ఇస్తూ ఉంటుంది. అన్ని జీవుల్లో, మానవుల్లో ఒక్కటే కాదు, అన్ని జీవుల్లోనూ ఇది తత్వం ఉంటుంది. స్త్రీ సంతానవతి కావాలి అనుకునేటట్టయితే పురుషుణ్ణి ఆకర్షించేటందుకు మనకు పరమాత్మ సృష్టించిన విధానం, సృష్టించి మనకు తర్వాత వాళ్ళ ఆకర్షణ ద్వారా శుక్రకణాన్ని స్వీకరించి ఆ స్వీకరించిన దాన్ని డెవలప్ చేసి ఇస్తుంది. ఒక భూమి కూడా అదే పని చేస్తుంది. ఒక గింజను దాంట్లో పెట్టిన తర్వాత తను మోస్తుంది. భూమి అందుకనే మాత, మనకు భూమాత అని చెప్పేసి అని అంటాం. తల్లి శ్రీమాత, భూమాత అని చెప్పేసే పదాలు దాని నుంచే తీసుకుంటున్నాం అన్నమాట. ఇట్లా మనవాడు స్వీకరించే విధానం లోపల వెనక ప్రతిదానికి కూడా ఒక వైజ్ఞానికమైన కారణం కనపడుతూ ఉంటుంది. అందుకని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు, హార్మోన్ వ్యవస్థకు మొత్తానికి కారణం అవుతూ ఉంటుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఉండే ప్రతి భాగం కూడా దీనికి సంబంధించిన విషయాలు అవుతుంటాయి. ప్రతి భాగం శరీరం లోపల గర్భాశయం, గర్భసంచికి సంబంధించినటువంటి వ్యవహారం వరకు కూడా అన్నీ అవుతుంటాయి. ఒక వీర్యకణం లోపల కొన్ని వేల జీవకణాలను పెట్టుకొని ఉంటుంది, లక్షల జీవకణాలు ఉంటాయి. అవన్నీ మనకు కనిపించే అంశాలు కావు, అవి బీజాలు అంటాం మనం అన్ని కూడా. అటువంటి బీజ వ్యవస్థను తయారు చేయడం ఈ శుక్రుని వల్లనే సాధ్యం. శుక్రుని తత్వం జాతకంలో తక్కువగా ఉన్నదంటే, సరిగ్గా లేదు అని చెప్పేసి శుక్రుడు సరిగ్గా లేడు అనుకునేటట్టయితే ముఖ్యంగా లోపించేటటువంటిది ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ వ్యవస్థ. జైగోట్ ఏర్పడేంత వరకే శుక్రుడు. జైగోట్ ఫామ్ అయి పిండం ఫామ్ అయిందంటే దాన్ని డెవలప్ చేసేదంతా గురుడే. అక్కడ శుక్రుడు లేడు. ఇంకా ఆకర్షణ వ్యవస్థ, ఆకర్షణ ద్వారా సంతానానికి సంబంధించిన పిండం ఏర్పరచడం వరకు ఈయన పని. అండం పిండంగా మారిపోయి బ్రహ్మాండంలోకి బయటికి రావడానికి కారణమైన వాడంతా గురుడు అవుతుంటాడు మళ్ళీ. అందుకని మనం ఈ రూపంలో చూసుకొని అన్నిటికన్నా ఎక్కువగా మనం ఈ శుక్రునిలో గమనించాల్సిన తత్వం ఇంకోటి ఏంటంటే, ఈయన కళాకారుడు. చాలా కళలకు ప్రోత్సహిస్తాడు. హాహా ఓహో అనిపించుకోవటానికి చాలా గొప్పవాడు. చాలా గొప్పనైన కవిత్వం ఉంటుందా లేకుంటే ఇంకేమైనా పని చేస్తుందా అని కాదు, కానీ తన చక్కగా సంగీతం ఉంటుంది, నృత్యం ఉంటుంది. అంటే ఆహ్లాదాన్ని కలిగించటం లోపల సంతోషం పెట్టేవాడు. అందము అనటానికి కారణం ఏంటంటే ఇంగ్లీషులో దీని పేరు వీనస్. వీనస్ గ్రీకుల అందాల దేవత. అందుకని గ్రీకుల అందాల దేవత పేరే శుక్రునికి పేరు పెట్టాడు. మనకు అతి సన్నిహితంగా ఉంటాడు కూడా. మన మీద రెండు ప్రభావాలు ఉంటాయని గతంలో కూడా చెప్పుకున్నాం. ఇటువైపు కుజుడు భూమి మీద, ఇటువైపు శుక్రుడు ఉంటాడు. ఈ కుజుడు ఎముకల పటిష్టతనిస్తాడు. ఇది ప్యాషన్ అంటాం, PASSI. కాముకత, కోరిక, వీటికన్నిటికీ ఇక్కడ సంకేతం. ఇటు ఫ్యాషన్ అంటాం, ఇది ఆకర్షణ, అంటే మొత్తం కనిపించేటటువంటి రకాల బయటికి ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది. శుక్రుడు ఎక్స్ప్రెషన్ కారకుడు అవుతూ ఉంటుంటాడు బాగా. కాబట్టి అన్ని రకాల కళలకు, కళాకారులకు సంబంధించినటువంటి వృత్తులు దీంట్లో కనపడతాయి. అందుకని తులా సంబంధించినటువంటి శుక్రుడైన చోట్లలో మీకు ఈ కళలకు ఎక్కువగా ప్రాధాన్యం, ఎక్కువ కళలు ఉంటాయి దాంట్లో. సినిమా ఆర్టిస్టులు అందరూ చాలామంది ఇంపార్టెంట్ గొప్ప గొప్ప వాళ్ళందరి మీద రీసెర్చ్ జరిగితే అందరూ తులా పుట్టిన వాళ్ళే, తులారాశి లేదా తులాగ్నంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు.
అట్లా చూసేటట్టయితే అక్కడ కూడా అదే కారణం కనపడుతూ ఉంటుంది. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా కొద్దో గొప్ప బ్యాలెన్స్డ్గానే ఉంటారు. కారణం తుల కాబట్టి తులలో ఉంటారు. అదే వృషభంలోకి వచ్చిన సందర్భం లోపల మాత్రం కళాకారుల కన్నా ఎక్కువగా కాస్త జడ్జి అటువంటి విధానాల్లో బాధ్యత మోసేటటువంటి వ్యక్తులుగా వాళ్ళుగా వేరే రకంగా కనపడుతూ ఉంటుంటారు అనమాట. ఈ గురుని కవిత్వం అయితేనేమో ఆలోచనాత్మకమైన కవిత్వం. బుధుడు అప్పటికప్పుడు చప్పట్లు కొట్టించేది. ఇది కూడా బాగుంటుంది. బట్ తర్వాత సమాచారం ఎక్కువగా మిగలదు దీంట్లో. బట్ వాక్య నిర్మాణం, వ్యవహార నిర్మాణం, పాండిత్యం కనిపించేటటువంటిదే ఉంటుంది తప్ప దాని తర్వాత దాంట్లో విలువ అంటే ఏంటి, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాను దీని నుంచి అంటే ఏం కనిపించదు. కాసేపు సంతోషపెట్టాం కదా అంటారు. కవిత్వము సంతోషపెట్టాల్సిందే, నృత్యము సంతోషపెట్టాల్సిందే, తర్వాత సంగీతము సంతోషపెట్టాల్సిందే, ఇతరమైన వాద్య పరికరాలని సంతోషపెట్టడానికి మనిషికి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి విశ్రాంతిని కలిగించడం లోపల శుక్రుని పాత్ర అధికం. మనసును ప్రేరేపించడంలో కూడా ఈయన పాత్ర అధికం అవుతుంటుంది. ఇట్లా ఈ రూపంలో శుక్రుని కనుక దర్శించేటట్టయితే ఒక న్యాయబద్ధంగా ఉండేటువంటి లాయర్ లాగా కనపడతాడు, మరొక వైపు చూస్తే జడ్జి లాగా కనపడతాడు, ఇంకోవైపు చూస్తే కళాకారులాగా కనపడతాడు, మరొక వైపు చూసేటట్టయితే బాధ్యత కలిగినటువంటి గృహపెద్దగా. ఒక వ్యాపారం చేస్తే ఈయన ఎట్లా చేస్తాడు అంటే ఆయనేమో డైరెక్ట్గా బుధుడు డైరెక్ట్ మార్కెటింగ్లోకి వెళ్ళిపోతాడు. ఈయన డైరెక్ట్ మార్కెటింగే కానీ వస్తువు తను ప్రోడక్ట్ లేదు తెచ్చుకుంటాడు, ఫ్రాంచైజ్ అనేది ఉంటుంటారు, మళ్ళీ దాంట్లో ఏదైనా బాగాలేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు, అమ్ముకుంటాడు. అంటే మధ్యలో వచ్చే కమిషన్ తప్ప ఎక్కువగా ఏమి చూడడం ఎక్కువగా ఉండదు. అట్లా చూసుకుంటూ ఉంటాడు. అట్లాగే మనకి ఈ వస్త్ర వ్యాపారాల లోపల మ్యాక్సిమం ఉండేది శుక్రుడే. దాంట్లో కూడా వస్త్రం ఎటువంటి వస్త్రం అంటే ఆకర్షణీయమైన వస్త్రాలన్నీ కూడా ఈ రోజు లోపల చాలా రకాల వస్త్రాలు, చీరలు మొదలైనవి ఆకర్షణీయమైనవి. శుక్రుని లోపాలు ఏమైనా ఉండేటట్టయితే కూడా అందరికీ ఈ ఆకర్షణీయమైనటువంటి వస్త్రాల పంపకం కూడా చేస్తూ ఉంటారు. అలంకరణ వస్తువులు ముఖ్యంగా శరీరానికి మేకప్ వ్యవహారాలు ఇవన్నీ ఉంటుంటాయి కదా. అటువంటి అందమైనటువంటిది, అందాల పోటీలు, అలంకరణలు ఇటువంటివన్నిటి వెనుక ఉండేటటువంటిది ఈ రోజుల్లో ఉన్నటువంటి కాస్మెటిక్ వ్యవస్థ మొత్తానికి మూలమైనటువంటిది శుక్రుని తత్వమే అన్నమాట. కాబట్టి ఈ వృషభంలోనూ తులలోనూ పుట్టినటువంటి వ్యక్తుల్లో వృషభం కన్నా తులలో ఎక్కువగా ఈ ఆకర్షణలు, అందాలు అధికంగా కనపడతాయి. శుక్రునిలో ఈ ధర్మ నిర్ణయము, వ్యవహారం వీటికి సంబంధించినటువంటి శుక్రుడు బాగా కనపడుతూ ఉంటాడు. ఈ రూపంలో శుక్రుడిని అధ్యయనం చేస్తే వృషభ శుక్రుడు, తులా శుక్రుడు ఇద్దరిలోనూ కూడా అంతర్గతంగా ఉండే శుక్రుడు, విభజన చేసిన శుక్రుడు, ఈ రెండింటిని మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. నేత్ర వ్యాధులకు కూడా శుక్రుడే కారకుడా గురుగారు? నేత్రం లోపల అనేక రకాలైనటువంటి గ్రహాల కారకత్వాలు ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా కన్ను కూడా ఒక ఆకర్షణకు సంకేతమే, దృష్టికి సంబంధించినటువంటిది. లోపల ఉండేటటువంటి దృష్టి ఇంపార్టెంట్. కంటికి సంబంధించి చూసేవాడు ఎవడు అనుకుంటున్నప్పుడే ముఖ్యం. చూసేవాడు ఎవరంటే నా మనసు చూస్తుంది, శరీరంలో ఉండే ఈ కన్ను కనపడదు. ఆ మనస్సు అనేటటువంటి దాని లోపల ఉండేటటువంటి అడ్డంకులు ఉంటే ఈ కంటికి అడ్డంకులు పడతాయి. ఇది సాధారణంగా వయసురీత్యా పడేటువంటి అనుకున్నా వయసురీత్యా పడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ పడని వాళ్ళు ఎందుకుంటున్నారయ్యా అంటే చూసే దృష్టిలో పాజిటివిటీ ఉంటుంది కాబట్టి. అయితే కన్ను ఒక అలంకారప్రాయమైనటువంటిది, అందానికి, ఆకర్షణకు సంకేతం. వ్యక్తిలో అన్నిటికన్నా ఫస్ట్ ఎదురుగా చూడగానే కనిపించేది కన్నే. ఆ కన్నులోనే అంత ఆకర్షణ ఉంది కాబట్టి అందుకని శుక్రుడు ఆకర్షణ కారకుడు. ఆ కంటి ఆకర్షణ కంటికి. ఇక దాని లోపల ఉండేటటువంటి వ్యాధులు ఆటోమేటిక్గా దీనికి ఈ ఆకర్షణలో సరిగ్గా లేకపోయినప్పుడు బ్లాక్స్ అన్నమాట లోపల ఆటోమేటిక్గా అక్కడికే కారణం వహిస్తూ ఉంటుంటాయి. దాన్ని నేత్ర వ్యాధుల్లో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవచ్చు ఆ విషయం. గ్రహరాజ్య వ్యవస్థలోని చివరి గ్రహమైన శని భగవానుడు ఏ ఏ రాశులకి ఆధిపత్యాన్ని వహిస్తాడో వివరిస్తారా? చిట్ట చివరిగా మనము ఆధిపత్యాలుగా ఉన్నటువంటి వాటిల్లో శని చిట్ట చివరివాడు. చిట్ట చివరివాడైనటువంటి శని గురించి అందరూ కూడా ఎందుకో పాపం ఆయన వ్యతిరేకంగా చూస్తారు, కానీ చాలా మంచివాడు, చాలా ఓర్పు కలిగిన వాడు, అందరినీ తట్టుకోగలిగినటువంటి వాడు శని ఒక్కడే. శనైహి చరహ ఇది శనైశ్చరహ, నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం. ఆయన నెమ్మదిగా ఎందుకు నడుస్తున్నాడు? ఆయన మార్గంలో ఆయన నడుస్తున్నాడు. కానీ భూమి నుంచి చూసేటట్టయితే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. కాబట్టి శనైహి చరహ అని చెప్పేసి శనైశ్చరుడు అని చెప్పేసి పేరు. మకరానికి, కుంభానికి రెండింటికి కూడా అధిపతి ఈయననే. మకర శని వేరు, కుంభశని వేరు. మకర శని, కుంభశని ఒకే రకంగా అస్సలు ఉండరు. దాన్ని గమనిస్తూ పోతే అసలు శని తత్వం ఏంటో చూద్దాం.
లోకం లోపల ప్రతివాడు ఎవరైనా కానీ సేవా తత్పరత అనే పదానికి అర్థం తీసుకొని రావాలంటే అందరూ మేము సేవ అంటారు, కానీ ఎవ్వరూ సేవ చేసేవాడు కాదు. లోయర్ లెవెల్ లోపల ప్రతి చిన్న దానిలోనూ కూడా ఎదుటి వ్యక్తికి సహకరించగలిగినటువంటి వాడు నిజమైన సర్వీస్. ఓ హాస్పిటల్లో వెళ్తే ఆయా చేసే సర్వీస్, ఓ రోడ్డు మీద ఊడ్చే సర్వీస్, ఏ రూపంలో మీరు ఆలోచించి చూసినా ఇటువంటి లోయర్ లెవెల్ సర్వీసెస్ అన్నీ కూడా అస్సలైన సర్వీసెస్ అంటాం. తల్లిదండ్రులు ఎవరో కనుక బాలేకపోయేటట్టయితే ఏం చేస్తున్నారు? హాస్పిటల్లో పెడుతున్నారు. హాస్పిటల్లో వాడు చేసేటువంటి పనులకన్నిటికీ కూడా అక్కడ ఆయా వచ్చి చెక్ చేస్తుంది, కానీ తల్లిదండ్రులు చూడరు. లేదా ఇంట్లోకి వచ్చింది ఓ వ్యక్తిని పెట్టుకుంటున్నారు. రిమైనింగ్ సర్వీసులు లేవా అంటే చేస్తూ ఉంటుంటారు అంతవరకే. అంటే అసలైన సేవా వృత్తికి సంబంధించినటువంటి విశేషం. రెండవది దానికి సంబంధించినటువంటి గొప్ప ఆర్థిక ఇంత చేస్తున్నాం కాబట్టి ఇంత అనడానికి కూడా ఏమీ లేదు అక్కడ. తక్కువ శాలరీతోనే ఎక్కువ సర్వీస్ చేసేటటువంటి వ్యక్తులు కూడా వీళ్ళే. అందుకని సేవాకారకుడైనటువంటి వాడు శని అవుతూ ఉన్నాడు. దాని తర్వాత ఆయన చేసే వృత్తి ఏంటంటే వర్కింగే, అన్ని చోట్ల పని చేయటమే. అనేక రకాల లోయర్ లెవెల్ వర్క్స్ అన్నిటికి కూడా శనికే చెప్పుకుంటూ వస్తుంటారు. వృత్తిపరమైనటువంటివి. ఉద్యోగస్తుల్లో అన్ని ఉద్యోగాల్లోనూ ఉంటారు, కానీ ఉద్యోగంలో మొండిగా పనిచేసేటువంటి వ్యక్తులు, బాగా కష్టపడే వ్యక్తుల్లో ఉంటుంటారు. అయితే ఈ విషయంలో కుంభశని వేరు, మకర శని వేరు. మళ్ళీ చెప్పుకుందాం విషయం. శనికి సంబంధించిన విశేషం లోపల ఈయనకు ఏలినాడు శని, అర్ధాష్టమ శని ఇవన్నీ పదాలు ఎందుకు చెప్తుంటారు అంటే ఈయన బద్ధకస్తుడని. శనైశ్చరహ అని. మార్కెటింగ్కి తగ్గట్టుగా వేగంగా ఉండలేడు ఈయన. మామూలుగా అనేది నేను వ్యాపారస్తుడిని, ఈ వ్యాపారస్తునికి ఇప్పుడు ఏదో శని సరిగ్గా లేడు అన్నారు అనుకోండి, లోక వ్యవహారం కోసం చెప్తున్నారు. అది లేదు అనగానే ఏం చేస్తూ ఉంటున్నాం మనము అంటే అలర్ట్నెస్ తక్కువగా ఉంది. బుధుడికి అలర్ట్నెస్ ఎక్కువ ఉండాలి, కానీ అలర్ట్నెస్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అక్కడ ఏం మార్కెట్లో ఏం వేగం ఉందో ఇక్కడ నేను అందుకోలేను. మార్కెట్కి అందుకోకపోవటం వల్ల నాకు రావాల్సిన ప్రయోజనాలన్నీ నెమ్మదిగా తగ్గడం మొదలు పెడతాయి. అది శని ప్రభావం అనుకుంటున్నాం మనం. ఆ శని ప్రభావమే, నిజమే. దాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి. ముందుగా తెలుసుకోవడానికే కాదు జ్యోతిషం ఉన్నదంతా కూడా. ఆ ప్రయత్నం చేస్తే ఈ బద్ధకం ఉన్నది ఎవరికి మరింతకు? శని వల్ల మనకు బద్ధకం కలిగింది. శారీరకంగా ఏం జరుగుతుందా ఆ బద్ధకం పెరగటానికి అంటే నీ విసర్జన వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది, శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస బాగా ఉండేటట్టయితే లోపల ప్రతి మూలల్లోనూ కూడా వాయువు సంచారం ఉండాలి, ఆక్సిజన్ సంచారం ఉంటే చైతన్యం ఉంటుంది శరీరంలో. విసర్జక వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేయాలి. విసర్జక వ్యవస్థ అనే పదం మాట్లాడినది ఈజీ కాదు. విసర్జక వ్యవస్థ కేవలం మలమూత్రాలు మాత్రమే కాదు, కంటి ద్వారా విసర్జన లేదా, నోటి ద్వారా విసర్జన లేదా, రోజు పొద్దున్న లేకుండా మొహం కడుక్కోవటం లేదా, నాలుగు గీసుకోవటం లేదా, చెవి ద్వారా విసర్జన లేదా, ఏ పార్ట్లో విసర్జన లేదు. నవరంధ్రాలు విసర్జన కోసమే వచ్చాయి. అసలు ఈ లోకంలోకి వచ్చింది నవరంధ్రాలు, అదే పని, ఎప్పటికీ అవే పని. దాని తర్వాత చర్మం మీద ఎన్ని రంధ్రాలు ఉంటాయి? కొన్ని కోట్ల రంధ్రాలు ఉంటాయి. మరి ఇన్ని రంధ్రాలు కూడా చేసే పని ఏమిటి అంటే విసర్జన, స్వేదం ద్వారా. ఏంటి అసలు మనిషి అని ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈయన విసర్జనకు రూపం అనమాట. అంత విసర్జనకు దీనికి అన్నిటికీ కారకుడైన వాడు ఎవరు? శని. శరీరం లోపల మలినము లేకుండా కాపాడేటువంటి వాడు వీడు. ఈ శని సరి అయినటువంటి పనిలో కనుక లేడనుకోండి అంటే ఇప్పుడు ఏది దెబ్బతింటుంది మన శరీరంలో? ఎక్స్క్రేటరీ సిస్టమ్ దెబ్బతింటుంది, విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. దెబ్బతింటే ఏమవుతుంది? లోపలంతా ఏం పేరుతుంది? మలినాలు పేరుతాయి. ఒక పూట హైదరాబాద్ లోపల ఊడవలేదు అని చెప్పేసి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఒక ప్రాంతం మొత్తంలో కూడా శుభ్రత లేకపోతే, ఒక ఇల్లు శుభ్రత లేకపోయినా, ఒంటి శుభ్రత లేకపోయినా మొత్తం మలినం చేరిపోతుంటుంది, వాసనలతో కూడుకుని ఉంటుంది. మరి లోపల శుభ్రత లేకపోతే, అందుకని వెంటనే దీనికి పరిహార మార్గంగా శరీరం లోపల శుభ్రత కోసం వాకింగ్, యోగా, ప్రాణాయామం మొదలైనవన్నీ కూడా చెప్పిస్తారు. దీని ద్వారా ఏం జరుగుతుంది? క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది, అంతర్దేహ శుద్ధి అని చెప్పేసి అని అంటాం. ఇటువంటి దాన్ని చేయటం వల్ల ఏంటంటే విసర్జక వ్యవస్థ చాలా స్పష్టంగా మారుతుంటుంది. అందుకని శరీరం లోపల ఉండేటటువంటి పూర్తి విసర్జ భావనలకన్నిటి కూడా శనికే కారణం వస్తుంటాయి. ఆ రకంగా మనం చూడాలి. ఇంకా వెరీ స్లో వర్క్స్లో ఉంటుంటాడు కాబట్టి అన్నిట్లోనూ కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంటాడు మనకు. ప్రతి పని కూడా చేయడానికి నెమ్మదిగా చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. ఈ శనిగ్రహం కారణంగా కలిగే వ్యాధులు ఏంటి? శరీరం లోపల అన్ని రకాల వస్తువులు వీటికన్నిటికి కూడా లిగమెంట్స్ అన్నిటికి కూడా ఎక్కడ కనపడుతున్నాయో దీనికి మూలాలు ఏమిటయ్యా అంటే అక్కడ ఉండేటటువంటి వ్యవస్థ లోపల ఈయన పని చేయనియాడు. కొత్తగా అలా పెట్టి కూర్చోబెడతాడు. ఇప్పుడు చేద్దాంలే, రేపు చూద్దాంలే, అక్కడ మంచినీళ్ళు ఉంటాయి, కొంచెం ఆగు తాగుదాంలే అనుకుంటాడు. ఈ బద్ధకం శని వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వ్యాధి బద్ధకం.
అందుకే మొట్టమొదటి వ్యాధి ఫస్ట్ బయటికి పోయిపోయి మలబద్ధకం అనే పదంతో వాడతారు. ఆహారం స్వీకరించే విధానంలోనూ స్పష్టత ఉండదు, ఇది ఉండదు. దానివల్ల ఏమవుతుంది, శరీరంలో ఎక్కడికక్కడ పట్టేస్తాయి అన్నీ కూడా. అన్ని ఎముకల్లోనూ పట్టేసే విధానం ఉంటుంది. మేజర్గా మాత్రం మనకు కనిపించేవి రెండే వ్యవస్థలు. ఒకటి శ్వాస వ్యవస్థ, వాయు సంచారం వీటన్నిటిలో పోతుంది. శ్వాస వ్యవస్థ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా పనిచేస్తుంటాయి. రెండవది ఏం పని, విసర్జక వ్యవస్థ. ఈ ఈ రెండు వ్యవస్థలు మనకు విసర్జక వ్యవస్థలో భాగంగా ఉండే మూత్రపిండాలు, క్లీనింగ్, అవన్నీ ఫిల్టరేషన్స్, అన్ని భాగాలకు ఉన్నాయి ఈ ఫిల్టరేషన్స్. ఆ ఫిల్టరేషన్స్ స్పష్టంగా ఉండదు. ఉండకపోతే ఏం పెరుగుతుంది, శరీరం లోపల అంతా కూడా చెత్త పేరుతుంది. ఆ చెత్త పేరినప్పుడు రోగం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందుకని మంచి చేసేవాడే కాదు, చేసేటటువంటి పనిని శుద్ధి చేసేవాడు సరిగ్గా చేయకపోయినా కానీ అదే ఇబ్బంది అవుతుంటుంది. వృత్తిపరంగా చూసుకునేటట్టయితే మకర సంబంధమైనటువంటి ఈయనకు కష్టపడి పనిచేసేటటువంటి శని అవుతాడు. అనేక ప్రదేశాల లోపల ఇది అధికారులు చెప్పిన పనులు లొంగి పనిచేయాలి వీళ్ళు. కుంభశని అధికారులకు డోర్ కీపరు, డ్రైవర్ లాగా ఉంటారు. వీళ్ళు హాయిగా ఏసీలు అనుభవిస్తుంటారు, పక్కనే ఉంటుంటారు. అవసరం అయ్యేటట్టయితే ఫైల్స్ను పైకి కిందికి పెట్టుకోగలిగిన శక్తిలో ఉంటుంటారు, జేబులు నింపుకుంటూ ఉంటుంటారు అనమాట. వీళ్ళు పనివాళ్లే, వాళ్ళు పనివాళ్లే. కానీ కుంభశని బద్ధకస్తుడైన శని తక్కువ పనితో ఎక్కువ మంచిగా బొజ్జలు పెంచుకుని కూర్చుంటాడు. పాపం కష్టాలు పడేటువంటి వాడంతా మకర శని, ఎక్కువ కష్టాలతో కూడుకున్నటువంటి వాడు. వీళ్ళకి వ్యాపారం చేయడం అంత గొప్పగా రాదు. వ్యాపారం చేయాలంటే కష్టం అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ అంత స్పష్టంగా అయ్యా బాబా కొంచెం చేయండి అని చెప్పేసి అంటే ఎవరు కూర్చోరు. వాక్య నిర్మాణ విధానం, వాక్యం చెప్పే విధానం, వీటన్నిటిలో కూడా కొంచెం స్పష్టత ఉండదు. అందుకని ఈ రూపంలో శనిని దర్శించాలి. దర్శిస్తే రోగపరంగా, శరీరపరంగా, ఆ తర్వాత వృత్తిపరంగా ఇన్ని రకాలుగా మనం శని దర్శిస్తూ మకర శనిని, కుంభశనిని ప్రత్యేకంగా చేసుకుంటే అప్పుడు ఆ గ్రహాలు ఆ రాసుల మీద చూపించే ప్రభావాలను మనం అధ్యయనం చేసే అవకాశం మనకు కనపడుతూ ఉంటుంది. గ్రహరాజ్య వ్యవస్థలోని శుక్ర శని గ్రహాల ఆధిపత్యాలను సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శాస్త్రంలోని మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.